జ్ఞాపకం చేయండి. ఇదిగో నాయన దక్షిణ సంఘం నుంచి ప్రభా తండ్రి మా పుష్ప తండ్రుల వారు ప్రభా త్వరలో రానాయుండగా నాయన ప్రభా వాహనాన్ని మీరు ముట్టండి నాయన. మరి తండ్రి తండ్రి గారితోను మీ యొక్క ఆత్మను ఉంచి నాయన ప్రభా మీరే వారిలో ఉండి మాతో మాట్లాడినప్పుడు దయచేయండి దేవాని స్తోత్రాలు. మీరే మాతో మాట్లాడుతున్నారని నమ్మకంతో విశ్వాసంతో నన్ను విస్తరింపచేయండి. ఇంకో నాయన రాబోతున్నటువంటి మా డీసీ చైర్మన్ గారిని, అలాగే కౌన్సిల్ మెంబర్ గారిని, ఇంకా నాయన రాబోతున్న డేర్లీలో ఉన్నటువంటి ప్రభా పాస్టర్స్ ప్రభా మీరు సకాలంలో తీసుకొని వచ్చిన ఆయన మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోండి. ఇదిగో ఉమెన్ ఫెలోషిప్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, యూత్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన, వృద్ధుల కొరకు, పెద్దవారి కొరకు, ఇంకా నాయన మా బంధువులు, రక్త సంబంధులు ఎక్కడెక్కడి నుంచో నాయన ఈ యొక్క వేలేరు పట్టణానికి వచ్చిన్నారు నాయన, వారందరి కొరకు నీకు స్తుతులు తెలియజేస్తున్నాం నాయన. ఇదిగో వేలేరు గ్రామం నుంచి దేశ విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన నీ ఘనతను ప్రభా మేము పొగుడులాగన నీ దేవాలయము ప్రభా మా తండ్రి మీరే ప్రభా నిర్మించి ఉన్నారు కనుక మా హృదయాల్లో కూడా నాయన నీ యొక్క కృపను ప్రభా మా తండ్రి పొందుకోవడానికి మా హృదయాలను ప్రభా ఆలయముగా మలుచుకొని ప్రభా నీ వైపు చూసి అనేక గొప్ప కార్యములు ప్రభా ఈ రాత్రి జరిపించమని, అన్ని కార్యాలలో మీరే ఉండి అధ్యక్షత వహించమని, ఆల్ఫాయు ఓమెగాగా మా మధ్యకు వచ్చి మీరే ప్రభా కృపయబడి కృప మా మీద ప్రసరింప చేయమని మా ప్రభువు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘమంతటికి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. మీ పనులను మీరు ముగించుకొని సకాలంలో మరి ఇక్కడికి
వారికి బ్యాడ్జెస్ తప్పకుండా పెట్టులాగన ప్రయత్నం చేయండి. ప్రజాకరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా ఆంధ్రకాయ కేంద్ర పుస్తకం నుంచి 679 Thank you.
మీరందరూ కూడా క్యాన్సల్ వాళ్ళు కూడా రావాలి.
దక్షిణ గోదావరి అధ్యక్షుడు పేట ఈ మహోత్సవాలు గురించి వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి సహకరించాలి. దయచేసి గమనించాలి. అందరూ 10 నిమిషాలు మౌనంగా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. పీఠాధిపతులు ఈ రైట్ శ్రీమతి కూడా మన మధ్యలోకి రావడం చేసి యోహాను దేవాలయం పక్షాన వేలేరు ప్యారిష్ లో వారి సహకరించవలసిందిగా మన గారు వస్తున్నారు. దయచేసి తల్లి గారిని మరి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ప్రభునందు ప్రియ దేవుని విడలారా, దయచేసి అందరు 10 నిమిషాలు సహకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మన తల్లి గారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈ రోజున మన తల్లి గారు మన మధ్యలోనికి వారి విషయాలు దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమంగళము సతి గానము చేయుటయే మంచిది. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినట్లుగా మరి పరిశుద్ధ యోహాను సిఎస్ఐ దేవాలయం వేలేరు మరి గ్రామ విశ్వాసులు, గ్రామ నాయకులు, సంఘ పెద్దలు, గురువులు కలిసి మరి ఈ దినాన్న ఈ దేవాలయాన్ని ఎక్స్టెన్షన్ చేసిన విధానాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందించుతూ ఉన్నాను. మరి కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, నా గుడారపు విశాల శుభవాలు. అదే రీతిగా మీరందరూ కూడా విషయాలే కాకుండా మరి దీని యొక్క నిర్మాణ దాతలను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దీనిని ప్రారంభించక ముందు మన తల్లి గారు ప్రార్థన చేస్తారు. తదుపరి దీనిది ప్రారంభించబడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడైన మా గొప్ప తండ్రి, మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి, కృపామయ, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ సన్నిధిలో మేము కూడి ఉండి ప్రభువా, మేము చేసే ప్రతి ప్రార్థనలకించి ఆయన ఈ యొక్క ఆలయము యోహాను దేవాలయంలో ప్రభువా మేము చేరి మీకు స్థితులు చెల్లిస్తా ఉండగా మా స్థితులను అంగీకరించండి, ఆలకించండి. ఆయన మరి ముఖ్యంగా యొక్క ఆలయ పరిచర్యార్థమై ప్రభువా దీన్ని వినియోగించుకోవటానికి బిడ్డలందరూ కూడా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపించుకోవటానికి ఆయన మరి ముఖ్యంగా చర్చి ప్రభా ఇంకా విస్తరించడానికి ఇంకా ప్రభా జనములను సమకూర్చబడి ఈ సన్నిధిలో కనబడేటువంటి ప్రభా అనుగ్రహించడానికి కూడా దీవించి ఆశీర్వదించండి. ఇచ్చిన దాతలను దీవించండి, వారి హస్తమును బలపరచండి. మీ ఆత్మతో సంఘమును నింపి ప్రభా మీ ఆత్మీయ కార్యము అనేకములు ప్రభా ఈ సంఘంలో జరగటానికి కృప దయచేయమని వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా ఈ కార్యక్రమం ఆదరణ అంతవరకు మీరుండి జరిగించి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
దేవుని నామ మహిమార్థమై పరిశుద్ధ యోహాను దేవాలయము దినదినము వర్ధిల్లులాగున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం దీనిని ప్రారంభించున్నాను. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం పేరిటన పరిశుద్ధ యోహాను దేవాలయ శిలాఫలకమును ఆవిష్కరించుచున్నాను. చదువుండవరే. సిఎస్ఐ దేవాలయంలో పోర్చుగో అండ్ ప్రార్థన హాల్ ప్రారంభోత్సవం వేలేరు సౌత్ వేలేరు ప్యారిష్ కానగూడేరి 24/11/2024 ఆదివారం రాత్రి మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ మాస్టర్ ఆఫ్ థియాలజీ డాక్టరేట్ సిఎస్ఐ కృష్ణా గోదావరి కోస్తాంధ్ర జాషువా కుమారి తల్లి గారు ఎంబీఏ బిఈడి బిసిఎస్ డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ ఉమెన్ ఫెలోషిప్ కృష్ణా సహాయదాతలు రాతపూడి క్రిస్టియన్ సమాధానమ్మ గారి నేర్చు దంపతుల కుమారుడు రాతపూడి డాడీ ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా. బిషప్ తండ్రి గారు అదే రీతిగా మన అధ్యక్ష ఖండంలో ఉమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గా ఉంటున్నటువంటి శ్రీమతి రెవరెండ్ డాక్టర్ దాసరి జాషువా కుమారి తల్లి గారు భావిస్తూ ఉన్నాం. తండ్రి గారు మరి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ వారు మన యందు ప్రేమను చూపించి మన యొక్క మరి ప్యారిష్ తల్లి సంఘానికి వారు వచ్చిన విధానాన్ని బట్టి మరి ప్రత్యేకంగా తండ్రి గారికి తల్లి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఇద్దరు తండ్రి గారిని ప్రేమతో మరి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరి చాలా కార్యక్రమం ఉందండి. దయచేసి అందరూ కూడా దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము చేర్చి సంతోషించదము. ఓ ప్రభా మా పెదవులు తెరువు. తండ్రికి నీ కుమారుని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. సమస్యను సృష్టించినందుకు నీ కుమారుని మా లక్ష్యంగా ఇచ్చినట్టు వాళ్ళు నా లోకం ఎంతో ప్రేమించున్నామని రుజువుపరిచినందుకు నేను స్తుతిస్తున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధం నిమిత్తం అప్పగింపబడి నీవు తిరిగి లేచిన వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపం తప్ప అన్ని విషయాల్లో మా వల్ల చేయబడినకై నిన్ను స్తుతిస్తున్నాము. పాప అందరు నాతో ఐక్యపరించండి. చేస్తే మాలో క్షయమేమీ లేదు, అయినను మా ప్రభువున క్రీస్తు ద్వారా మీరు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా పాపిణతులను మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా తమ తప్పుతో ఒప్పుకున్న వారి ఖాయము పశ్చాత్తపడి వారిని తెలియజేర్చుకుని మరియు మిక్కిలి కనికర తండ్రి ఈ పరిశుద్ధ నామకు మహిమ కలుగులాగిన మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగిన ఆయన యొక్క ముదాయించి ఆమేన్. సర్వశక్తి కనికరము గల దేవుడు మన సహోదరి సహోదరుల సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి
పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. దయచేసి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ముందుగా ఈ సెమికి మరియు దాసరి జాషువా కుమారి గారికి, తల్లి గారికి పాదాభివందనాలు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకంగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద 26వ వచనం పరిశుద్ధ గ్రంథము నుండి లోకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి. 6వ నెలలో గబ్రియేలు దూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటి అని ఆలోచించుకుంటుండగా దోనతుని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుంచి 16వ వచనం వరకు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకు. Jesus from the Holy Bible, the book of Matthew, chapter 1, verses 18 to 23. I repeat it again. From the Holy Bible, the book of Matthew, chapter 1, verses 18 to 23. Now the birth of Jesus Christ took place in this way. When his mother Mary had been betrothed to Joseph, before they came together, she was found to be with child from the Holy Spirit. And her husband Joseph, being a just man and unwilling to put her to shame,
resolved to divorce her quietly. But as he considered these things, behold, an angel of the Lord appeared to him in a dream, saying, Joseph, son of David, do not fear to take Mary as your wife, for that which is మీకా గ్రంథము బెత్లెహేం 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవాడు మీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులో శేషించిన వారును ఇజ్రాయేళ్లతో కూడా తిరిగి వద్దురు. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఓ దేవా మీకు మా వందనములు. Is from Matthew chapter 2 from the verses 1 to 6. Matthew chapter 2 from the verses 1 to 6. Now when Jesus was born in Bethlehem of Judea in the days of Herod the king, behold, there came wise men from the east to Jerusalem, saying, Where is he that is born King of the Jews? For we have seen his star in the east, and are come to worship him. When Herod the king had heard these things, he was troubled, and all Jerusalem with him. And when he had gathered all the chief priests and the scribes of the people together, he demanded of them where Christ should be born. And they said unto him, In Bethlehem of Judea, for thus it is written by the prophet, And thou, Bethlehem, in the land of Judah, Gospel reading from the letter of Paul to the Galatians, chapter 4, verses 1 to 7. I mean that the heir, as long as he is a child, is no different from a son, though he is the owner of everything. But he is under guardians and managers until the date set by his father. In the same way, we also, when we were children, were enslaved to the elementary principles of the world. But when the fullness of time had come, God sent forth his Son, born of woman, born under the law, to redeem those who were under the law, so that we might receive adoption as sons. And because you are sons, God has sent the spirits of his Son into our hearts, crying, Abba, Father. So you are no longer. తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన జనానందరికీ ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనకి విచ్చేసిన విశిష్ట అతిథులైన తండ్రి గారికి, తల్లి గారికి, ఇతర జనరల్ చైర్మన్ గారికి, ఇతర పాస్టర్ గారికి, అందరికీ, మన సంఘస్థులకి, సంఘ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ అయ్యాను. ఇది కురేనియో సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా
ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండిన గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున కూడా కొద్ది నిమిషాలు మరి చాలా జాగ్రత్తగా ముఖ్యమైనటువంటి సమయం సిద్ధపడినటువంటి ప్రత్యేకమైన పాట శ్రీ యేసుండు జన్మించే రేగిలో ఆ పాటను స్త్రీల మైత్రి దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా రెండు చేతులు చెప్పండి. హల్లెలూయా. చక్కగా దేవునికి పరలోకనాథునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. వారు చప్పట్లు కొడుతూ చక్కగా వారు అమూల్యమైన సందేశాన్ని అందరూ చక్కగా విని దేవుని యొక్క ఆశీర్వాదాలని దేవుని యొక్క పిల్లలు పొందాలని దేవునితో సాధారణంగా మనం చేస్తూ ఉన్నాము. అమ్మ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా గొప్ప దేవ, మా అవసరతలను గుర్తెరిగి మీరు అడుగక మునిపే మా మధ్యకు మీరు వచ్చి మమ్మలను పరిశుద్ధపరచి విమోచన విడుదల కలుగచేసిన మా గొప్ప దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరలా మీరు రానయ్యున్నారు కనుక మీరు అక్కడ కొరకు మీ బిడ్డలమైన మేమందరము ఎదురు చూస్తూ ఉండగా ప్రభువా, మీరు కూడా ప్రభువా అది గర్జించి సింహం వలె మా మధ్యకు వచ్చి నాయన దుర్మార్గులను దుష్టులను మీకు విరోధముగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టి మిగిలిన జనాంగాన్ని ప్రభా మీతో మా ఘనత కీర్తి ప్రభావాలు పొందమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. చాలా వచ్చిన విశ్వాస సమాజాన్ని అంతటినీ దీవించండి నాయన. స్త్రీ యవనస్తులను సండే స్కూల్ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాలు ప్రభా మీ యొక్క వారిని ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండమ్మా. నిండి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు నన్ను ఆహ్వానించినటువంటి రేంట్రీ చైర్మన్ గారికి, గురువర్యులకు,
సంఘ పెద్దలకు, సంఘ నాయకులకు, మనందరికీ కూడా నా యొక్క నిండు ధన్యవాదాలు వారికి తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో మనము గమనించినట్లయితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించదు. చాలమ్మా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించదు. నీవు నేను మనమెవ్వరము కూడా ఆయనను అడగలేదు, దేవా మేము ఈ సమస్యల్లో ఉన్నాము, ఈ శోధనలో ఉన్నాము, ఈ విపత్తుల్లో ఉన్నాము, ఈ ప్రమాదంలో మేము ఉన్నాము, మమ్మల్ని విడిపించయ్యా అని చెప్పి మనం ఎవరము కూడా అడగలేదు ఆయన్ని. దేవుణ్ణి మనం ఎవరము కూడా అడగలేదు. కానీ దేవుడు నీ స్థితిని, నా స్థితిగతులను గమనించి తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారిని మన మధ్యకు పంపించి, మనకు మొదటి రాకడలో ఆయన మనకి ఇచ్చింది ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించండి అంటున్నాడు. నేను పరిశుద్ధులను కనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పి దేవుడు మొదటి రాకడలో ఆయన మనలో పరిశుద్ధులముగా ఉండడానికి ఆయన నడిపించిన విధానాన్ని బట్టి కూడా మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు రెండవ రాకడ కొరకు నీవు నేను మనమందరం ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ రాకడలో ఆయన ఏమంటున్నాడంటే, మనమందరము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నాము. కాబట్టి విశ్వాసానికి స్థిరపడి మీరు ఉండాలంటున్నాడు. అంతేకాకుండా యేసు ప్రభువుల వారికి ఆయన యొక్క ఆజ్ఞకు కూడా మీరు లోబడి ఉండమని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చుచున్నది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ రాకడలో ఆయన గర్జించి సింహం వలె మన మధ్యకు రానయ్యున్నాడు. కాబట్టి తగిన సిద్ధపాటు అనేటువంటిది మనందరికీ కూడా అవసరమే. సిద్ధపాటు అనేటువంటిది మనందరికీ కూడా అవసరమే. అలనాడు బుద్ధి కలిగిన కన్యకలు ఏ రీతిగా సిద్ధపడి ఉన్నారో అదే రీతిగా నీవు నేను మనమందరము కూడా సిద్ధపడి ఉండాలి అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సిద్ధపాటు అనేటువంటిది లేకపోతే నోవహు జల ప్రళయములో వారందరూ కూడా ప్రజానీకము ఏ రీతిగా కొట్టుకొని పోయి ఉన్నారో మనకు కూడా ఆ స్థితి వస్తుందేమో. కాబట్టి జాగ్రత్త కలిగి సిద్ధపడి ఉండండి, మెళకువ కలిగి ప్రార్థన చేయమని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. అంతేకాకుండా మరి లూకాసు వార్త 2వ అధ్యాయంలో అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే, ఆయన ఈ పండుగ దినాలలో మన మధ్యకు రావాల్సిన అవసరత ఏమిటి, లోకానికి వెలుగుగా ఆయన రావడానికి ఎందుకు కారణము అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు ఒక శిశువుగా మన మధ్యకు రావడానికి గల కారణం ఏమిటి? రెండవది ఏమంటున్నాడంటే, అలసిన జీవితాలకు ఆయన పుట్టుక ఏ విధమైన నిరీక్షణను ఇస్తుంది. మన జీవితాలు కూడా అలసి సొలసినటువంటి జీవితాలు, వాటి యొక్క ఆయన పుట్టుక ఏ విధమైనటువంటి నిరీక్షణ మనకు ఇస్తుంది. క్రీస్తే నిరీక్షణ. కాబట్టి ఏ విధమైన నిరీక్షణ ఇస్తుంది అనేటువంటి ఈ రెండు ప్రశ్నలను కూడా మనము జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే అంటున్నాడు, దేవుని సాన్నిధ్యము అనేటువంటిది ఒక బహుమానము. అందరితో దేవుని సాన్నిధ్యము ఉండదు, అందరితో దేవుని సాన్నిధ్యము ఉండదు. కాబట్టి దేవుని సాన్నిధ్యం ఉన్నది. కాబట్టి నీవు నేను మనమందరం కూడా దేవుని సాన్నిధ్యాన్ని పొందడానికి మొదట మనకు కావాల్సినది ఏమిటంటే తగ్గింపు అనేటువంటిది మనకు కావాలి. ఏనాడైతే నీవు నేను ఈ యొక్క క్రిస్మస్ సమయంలో తగ్గించుకొని మనము జీవించుతామో ఆ దినాన దేవుడు సన్నిధి, ఇమ్మానుయేలు దేవుడు నీతో నాతో ఎల్లప్పుడూ కూడా ఉంటాడని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. లూకా 2లో కూడా మనం గమనించినట్లయితే మరియమ్మ యోసేపు అనేటువంటి యువ దంపతులు మనకు కనబడతారు. వారి స్వస్థలానికి వారు ఎలా ఉన్నారంటే దూరంగా ఉన్నారు. స్వస్థలానికి వారు దూరంగా ఉన్నారు. మరియా ఆ సమయంలో నిండు చూలాలు, వారికి నివసించడానికి తలదోచుకోవడానికి ఏదైనా స్థలము లేని పరిస్థితిలో ఉన్నారు. నాకు సత్రములో స్థలము లేనందున అంటున్నాడు.
సత్రంలో స్థలము లేనందున అప్పుడేమంటున్నాడంటే క్లిష్ట పరిస్థితుల్లో వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో మరి వెలుగైనటువంటి యేసు దేవుడు సర్వమును సృజించినటువంటి సృష్టికర్త అయిన ఆ దేవుడు ఒక సాధారణమైన పశువుల పాకలో ఆయన పుట్టడం అనేటువంటిది తగ్గింపునకు సూచన అనేటువంటిది కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన రాజాది రాజు, రాజులకు రాజుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి ప్రజలను త్రోవలోనికి నడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అటువంటి సర్వశక్తి కలిగినటువంటి వాడు, సర్వాధారి అయినటువంటి ఆయనకు మరి సత్రంలో స్థలము లేని సమయంలో దేవుని యొక్క సాన్నిధ్యం ఏం చెప్తున్నదంటే సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఒక సాధారణ పశువుల పాకలో ఆయన పుట్టడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాను. మేడల్లో పుట్టొచ్చు, మిద్దెల్లో పుట్టొచ్చు, బంగాళాల్లో ఆయన పుట్టవచ్చు. కానీ ఒక సాధారణమైనటువంటి పశువుల పాకలో పుట్టడం అనేటువంటిది తను తాను తగ్గించుకున్నాడు అనేటువంటి తెలియజేస్తున్నది. దాని వలన ఏమంటున్నాడంటే ఆయన ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అంటున్నాడు. తోడుగా ఉండి ఆ పశువుల పాకలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా తన ఉనికిని వ్యక్తపరచడానికి, తన ఉనికిని వ్యక్తం చేయడానికి వైభవము లేదా సంపూర్ణతను ఆయన అన్వేషించుటల దేవుడు తన ఉనికిని వ్యక్తం చేయడానికి వైభవం లేదా సంపూర్ణతను ఆయన అన్వేషించడు. కానీ ఊహకందనంత సాధారణముగా మన దగ్గరకు వస్తాడు. నిరీక్షణను, శాంతి, సమాధానములు మనకు తెస్తాడు. అందుకే ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఆయన తోడు మనకు ఒక గొప్ప బహుమానం అన్నమాట. ఆయన తోడు ఒక గొప్ప బహుమానం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎప్పుడు ఒంటరిగా ఉండమని చెప్పి మనకు హామీ ఇస్తున్నాడు అనమాట. ఒక్కొక్కసారి మనం బాధపడతాం, అయ్యా నేను ఒంటరిదానను, నేను ఒంటరి వాడను, నేనేమీ చేయలేని వాడనయ్యా అని చెప్పేసి బాధపడవలసిన అవసరత లేదు. ఎందుకనంటే నేను నీకు తోడుగా ఉన్నానంటున్నాడు. సదాకాలము నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. భయపడకము, దిగులు పడకము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నేను ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటానని చెప్పేసి కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒంటరి పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మార్గం చూపిస్తాడు. మనల్ని ఏ రీతిగా నడపాలా, అలనాడు మోషేకు నడవవలసిన త్రోవను ఆయన చూపించిన విధముగా నీవు నేను నడవలసిన త్రోవను కూడా ఆయన మనకు నడిపిస్తాడని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ముగ్గురు జ్ఞానులు కూడా నక్షత్రము చూసి నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఇమ్మానుయేలు దేవుడు వారికి తోడుగా ఉండి ఆ నక్షత్రం వెంటనే వాళ్ళు వెళ్ళి ప్రయాణం చేసి పశువుల పాకలో మరి యేసు ప్రభువు వారిని మరి దర్శించిన విధానం కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం, తెలియజేస్తూ ఉన్నాను. రెండవది ఏమంటున్నాడు అంటే ద మెసేజ్ ఆఫ్ పీస్ అండ్ జాయ్, శాంతి, సంతోషం అనే సందేశం. ఇది ఒక శాంతిని చూపిస్తూ ఉన్నది, ఒకటి సంతోషాన్ని కూడా అది మనకిస్తుంది అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలలో చూస్తే బాలులందరినీ కూడా 2 సంవత్సరాల లోపు ఉన్న బాలులందరినీ కూడా చంపేమంటున్నాడు. అటువంటి సమయంలో దేవుడు నీకు నాకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి మనకు పంపించి ఉన్నాడని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనము ఆయనను అంగీకరిస్తామో ఆ దినాన శాంతి, సమాధానం మనము కూడా పొందుతాము. తను ఎందరు అంగీకరించదు అనగా తన నామమునందు విశ్వాసముంచు ప్రతి వారికి కూడా దేవుని కుమారులు, కుమార్తెలకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నారు.
దేవుని కుమారుడు కుమార్తెలు ఎగటకు ఆయన అధికారం ఇచ్చిన్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసును దేవుని కుమారుడు అని చెప్పి, రక్షకుడు అని చెప్పి, లోకానికి వెలుగుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడని చెప్పి మనం అంగీకరిస్తామో ఆ దినమునే ఆయన శాంతి సమాధానము నీవు నేను మనమందరము కూడా పొందుకుంటాం అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ ఆనందం అనేది అలంకరణలు లేదా బహుమతుల నుండి కాదు, కానీ దేవుడు మనలను రక్షించడానికి వచ్చాడని గ్రహించడంలో ఉంది. ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికి, నీకు నాకు విమోచన కలుగ చేయడానికి, నీకు నాకు విడుదల కలుగ చేయడానికి, పాపదాస్యము నుండి విడుదల కలుగ చేయడానికి, చీకటి శక్తుల నుండి వెలుగులోనికి నడిపించడానికి ఆయన మనకు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్షకుడని చెప్పి, రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడని చెప్పి మనం అంగీకరించడమే నిజమైనటువంటి క్రిస్మస్ అనేటువంటిది కూడా భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఆనందం తడబడి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరించే వారి మధ్య చీకటి అనేటువంటిది ఉండదు అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారే ఆ వెలుగు. పాపం మరియు నిరాశతో అంధకారమైన చీకటిలో ఉన్న మన జీవితములను ఆయన వెలుగుతో ప్రకాశింప చేయడానికి గల కారణము కూడా యేసు ప్రభుల వారే అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఆయన జననం మనకు ఒక గొప్ప నిరీక్షణను ధైర్యాన్ని ఇస్తుంది. యేసు ప్రభు పుడుతున్నాడంటే మనకు ఒక నిరీక్షణ, క్రీస్తు మరలా ఆయన రానయ్యున్నాడు అనేటువంటి నిరీక్షణ. రెండవది ఏమంటున్నాడంటే ధైర్యమును కూడా ఇస్తుంది. నన్ను రక్షించడానికి, నాకు సమీపంగా ఉండడానికి, నాతో ఉండడానికి దేవాతి దేవుడు అనేటువంటి యేసు ప్రభువుల వారు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం మనకి వస్తుంది అనమాట. పిరికితనము రాదు. పిరికితనము గల ఆత్మ మనం పొందలేదు. దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నది ఏంటంటే ధైర్యము గల ఆత్మను ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ధైర్యముతోనే సాక్షరముగా ఉండాలి, ధైర్యముతోనే మనం పాటలు పాడాలి. అక్కడ పాడారు మరి స్త్రీల మైత్రి వారిని అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. స్త్రీల మైత్రి వారే కాదు, యవనస్తులు ఉన్నారు, యవనస్తులు ఒక పాట పాడొచ్చు. సండే స్కూల్ బిడ్డలు ఉన్నారు, సండే స్కూల్ బిడ్డలు ఒక పాట పాడొచ్చు. కుటుంబాలు ఉన్నవి, కుటుంబాలు కూడా ఒక పాట, కుటుంబాల తరపున ఒక పాట పాడవచ్చు. ఇంకా ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ అంటేనే ఇదేంటంటే క్యారల్స్ అన్నమాట. పాటలు పాడడమే దీనిలో ఉన్న ఆనందం అన్నమాట. దీనిలో ఉన్న ఆనందము, సంతోషం అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి మన జీవితాలను యేసు ప్రభువు ఈ వెలుగు కేవలం ఒక సాదృశ్యము కాదు, ఇది దైవ కార్యానికి పిలుపు. క్రీస్తును అనుసరించే మనము, క్రీస్తును వెంబడించే మనము ఆయన యొక్క వెలుగును మన జీవితాల్లో ప్రతిబింబించాలని చెప్పి పిలువబడతాము. మనం ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు ప్రేమను, దయను, సత్యాన్ని చూపించే వారుగా మనం ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రేమ అనే దానికి మధ్యాహ్నం టీవీలో చూస్తుంటే చక్కటి నిదర్శనం అన్నమాట. ప్రేమకును దానికి అది తల్లిగారు చెప్తారనుకుంటున్నాను దాన్ని. కాబట్టి ప్రతిబించాలని మనం ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు ప్రేమను చూపించాలా, దయను చూపించాలా, సత్యాన్ని మనము చూపించాలా. సత్యాన్ని మనము చూపించగలమా? ఎర్రచందనం కాదమ్మా, అది టేకు కుర్చీ, టేక్ చైర్ వాడు నాకు బహుమానముగా డెడికేషన్ అయిన తర్వాత తీసుకుని వచ్చారు. వచ్చినటువంటి ఆ కుర్చీ మీరందరూ చూసుంటారు వాట్సాప్లో, అంతగానే చెప్తున్నాను. ఆ కుర్చీ మరి వాళ్ళే తీసుకొని వచ్చారు నా దగ్గరికి. అదేమంటున్నారంటే ఎర్రచందనం అంటున్నాడు. అది టేకు మార్జాతో ఎవరికి అది తెలీదు. ఎర్రచందనం అంటే మరి ఎక్కడ కొన్నారో చెప్పాలా, ఎట్లా తీసుకొచ్చారో చెప్పాలా, ఎవరు పర్మిషన్తో కొన్నారో చెప్పాలా. అవన్నీ లేకుండా ఎర్రచందనం కుర్చీని బిషప్ గారు దొంగిలించి వెళ్ళిపోయారు. బిషప్ గారు తమ్ముళ్ళు, బిషప్ గారు కూతురు, బిషప్ అమ్మ వీళ్ళందరూ కూడా మరి దొంగిలించి ఎత్తుకుని వెళ్ళిపోయారు. దాన్ని మనం ఖండించగలుగుతున్నామా? ఏది మధ్యకాలంలో మేము కూడా అనేక మందిని దర్శించినప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే కోర్టుకు వెళ్ళండి అయ్యా, అక్కడే మీకు న్యాయం జరుగుద్ది అని అన్నారు. తల్లిగారు నేను నా కుమార్తె ఇంటి చూడాలన్నమాట, నా కుమార్తె మీద కూడా పెట్టారు.
మరి వాళ్ళు ఏ మనుషులు అనుకుంటామో నాకు తెలియదు, కానీ కుమార్తె మీద ఆడపిల్ల మీద పెట్టడం, నా మీద అలవాటే వాళ్ళకి పెట్టడం. తల్లిగారిని తీసుకొచ్చారు. తల్లిగారిని, నన్ను, నా కుటుంబాన్ని అందరినీ కూడా తీసుకొచ్చి పెట్టారు. అంటే నా కుటుంబం మీద, ఆ కుటుంబాలకు ఎంత కక్ష ఉన్నదో తెలుస్తుంది నాకు. ఎంత కక్ష ఉన్నదో, ఎంతగా ప్రేమిస్తామో అంతగా కక్ష చూపించుకున్నారు. అంతే. ఆ కుటుంబాలను చాలా గౌరవిస్తాను, చాలా మర్యాదిస్తాను. ఇప్పటికి కూడా నేను ఆ కుటుంబాల నాకు మర్యాద ఉంటుంది. అయినప్పటికీ కూడా వారికి మరి కలిగిన రేటు నాకు తెలియదు, కానీ పెట్టడం అనేటువంటిది జరిగింది. ఈ మధ్య కోర్టుకు మళ్ళా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా అడిగినప్పుడు మా చేతుల్లో ఏమీ లేదండి, మీరు కోర్టును ఆశ్రయించండి అని చెప్పన్నప్పుడు కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టు వారు దానిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా న్యాయం చేశారు. ఎందుకంటే వాళ్ళ యొక్క రిపోర్టులు ఏమన్నారంటే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అన్నారు. దానిని బట్టి మరి జడ్జి గారు కూడా ఆ కేసును స్క్వాష్ చేసిన విధానం మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అసత్యం అన్నమాట. అసత్యానికే మాట్లాడుతున్నాం, కానీ సత్యం మనం మాట్లాడలేకపోతున్నాము. సత్యానికి మనము సపోర్ట్ ఇవ్వలేకపోతూ ఉన్నాము. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క వెలుగును కలిగి ఉన్నటువంటి నీవు క్రీస్తు చూపించిన ప్రేమను మనము చూపించాలి. సమరయుడు కూడా చూడండి, మార్గ మధ్యలో వెళ్ళి చూడినప్పుడు దొంగలు కొట్టి పడేశారు. మొదటి వాడు పట్టించుకోవాలా, రెండో వాడు పట్టించుకోవాలా, మూడో వాడు పట్టించుకొని వాడు తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి తగు పరిచర్య చేశాడు. అటు ఆ రీతిగా ప్రేమ అనేటువంటిది మనము చూపించాలా, దయ కూడా మనం చూపించాలి. యేసు ప్రభువు వారు కూడా నీ మీద, నా మీద